పిల్లలు తమలోని నైపుణ్యాలను చిన్నతనం నుంచే పెంపొందించుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. విద్య ద్వారానే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోగలరని చెప్పారు. పిల్లలు, యువత భవిష్యత్తు కోసం తమ కూటమి ప్రభుత్వం నిత్యం పనిచేస్తోందని అన్నారు. పిల్లల్లో ఉన్న ఆసక్తిని గుర్తించి ఆయా రంగాల్లో వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్ న్యూ ఆర్టీసీ కాలనీలోని మదర్ తెరీసా మున్సిపల్ పార్క్ ఏరియాలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. పార్కు ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ పేరాల అంకినేడు 316 ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహిస్తున్న ఉచిత వేసవి క్యాంపు 2026 ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ పిల్లలకు విద్యాపరంగా, రిక్రియేషన్ పరంగా ఇలాంటి సమ్మర్ కోచింగ్ క్యాంపులను నిర్వహించడం అభినందనీయమన్నారు. పిల్లల్లో నైపుణ్యాలు పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. తాను ఇటీవలే సింగపూర్ను సందర్శించానని, అక్కడ ఆర్థికంగా వెనుకబడిన వారు, బలంగా ఉన్నవారు, అన్ని సామాజిక వర్గాల వారు అందరూ కలిసిమెలిసి ఒకే ప్రాంతంలో నివాసం ఉంటారన్నారు. ఇక్కడ కూడా అదేవిధంగా అందరం కలిసిమెలిసి జీవనం సాగించడం అభినందనీయమన్నారు. విద్య ద్వారానే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోగలరని చెప్పారు. పిల్లలు, యువత భవిష్యత్తు కోసం తమ కూటమి ప్రభుత్వం నిత్యం పనిచేస్తోందన్నారు. పిల్లల్లో ఉన్న ఆసక్తిని గురించి ఆయా రంగాల్లో వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. ఆర్థికంగా ఎంత ఉన్నవాడవచ్చు, పేదవాడవచ్చు, అందరూ కూడా ఒకే కాలనీలో ఉంటారు. ఇక్కడ పెద్ద చిన్న డబ్బునోడు డబ్బు అనేది అసలు భేదాలు లేవాడ. అందరూ ఒకటే కాలనీలో ఉంటారు. కాకపోతే పెద్ద వయస్కులు ఉంటే కింద ఉంటారు, చిన్న వయస్కులు ఉంటే పైన ఉంటారు. తల్లిదండ్రులతో కలిసి ఉంటే వాళ్ళకి పెద్ద ఫ్లాట్ ఇస్తారు, అంటే కొంచెం బోనస్గా. అట్లాంటి ఒక మంచి వాతావరణం కమ్యూనిటీ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ కలుపుకొని అంటే సోషల్ డిఫరెంట్ అవ్వచ్చు. ఒక మంచి బ్యాలెన్స్ చేసే విధంగా సింగపూర్లో అది సక్సెస్ఫుల్ అయింది. అలాంటి వాతావరణం ఇక్కడ రకరకాల ప్రాంతాల నుంచి వస్తుంటారు, రకరకాల క్లాసులు ఉంటారు, రకరకాల అంటే ఈరోజు ఈ సిస్టాన్ని డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యవస్థలో ఇట్లా మంచిగా మమేకమై ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసుకోవడానికి తోడ్పడుతున్నటువంటి ఈ వాలంటీర్స్ అవ్వచ్చు, ఈ మెంటార్స్ అవ్వచ్చు, అందరూ కూడా అద్భుతం. ఎందుకంటే దీంట్లో కూడా చూసాం, వాలంటీర్లో కూడా కమలమ్మ దగ్గర నుంచి సాయి దాకా, చిన్న వయసు నుంచి పెద్ద వయసు దాకా అందరూ కూడా అద్భుతంగా అందరినీ కూడా మోటివేట్ చేస్తూ వాళ్ళలో నైపుణ్యాలు వెలికితీసి వాళ్ళు కూడా ప్రోత్సహించే విధంగా, అంటే ఇక్కడ వదిలేయకుండా ఎప్పటికప్పుడు, అంటే 10 సంవత్సరాల నుంచి మేడం చేస్తాను అంటే ఇక్కడికి 3 సంవత్సరాల నుంచి అంట. చాలా సంతోషం. ఎందుకంటే ముఖ్యంగా దీనికి జరుగుతుంది ఇంత బాగా అంటే ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ అవ్వచ్చు, చుట్టుపక్కల నివసించే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం అవుతుంది. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో ఈ విధంగా పిల్లలకు ఉచిత క్యాంపులను నిర్వహించి పిల్లల్లో నైపుణ్యాలను పెంపొందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంత్రి అనగాని సత్యప్రసాద్ చేదోడు వాదోడుగా ఉంటూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నారన్నారు. అనేకమైన సమస్యలకు పరిష్కారాలు రోజు కూడా మనం పేపర్లు చూసేవాళ్ళు ఉంటే సుదీర్ఘకాలంగా పరిష్కారం అనేది 50 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి ఆయన చేసే కార్యక్రమాలకు చేదోడుగా ఉండి, ఈయన చంద్రబాబు గారు కూడా బాగా ఇష్టమైన మంత్రి గారు, లోకేష్ బాబు గారు ఇంకా ఇష్టమైన మంత్రి గారు. నీకు కాదండి, నాకు ముందే చెప్పాను కదా, నాకు అత్యంత ప్రేమ పాత్రుడు. నేను కలిసి మొన్న 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేలుగా మాతో పాటు 3 సార్లు సాధించి. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మమ్మనేని ప్రసాద్, పేరేపి ఈశ్వర్, నూతి శ్రీను, సొంటి నాగేశ్వరరావు, గద్దె సత్యనారాయణ ప్రసాద్, తిమ్మాపురం సరోజ, దొంతినేని శ్రీనివాసం తదితరులు పాల్గొన్నారు. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ విస్తృతి కేసులు, మరణాల నమోదు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన హెచ్చరికలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తున్న ప్రత్యేక మార్గదర్శకాలు, సలహాలు, సూచనల ఆధారంగా ఎబోలా వైరస్ వ్యాప్తి కేసులను సమర్థంగా ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని మంత్రి ప్రకటించారు. ఆఫ్రికాలోని కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా తీవ్రత రోజురోజుకు పెరుగుతోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో సదరు దేశాల నుంచి రాష్ట్రంలోనికి వైజాగ్, తిరుపతి, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ల ద్వారా వచ్చే ప్రయాణికులు, పర్యాటకులను
ట్రావెల్ హిస్టరీ ఆధారంగా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసే విషయంలో ఎయిర్పోర్ట్ అథారిటీ, సదరు జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వైరస్ లక్షణాలు కలిగిన వారిని వెంటనే క్వారంటైన్ చేసి పక్కనున్న వారికి కూడా వెంటనే వైద్య పరీక్షలు చేస్తామని తెలిపారు. విశాఖ ఓడరేవు అధికారులతో కూడా మాట్లాడి ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించామని చెప్పారు. విమానాల ద్వారా కాకుండా రోడ్డు మార్గాల ద్వారా వచ్చే వారి విషయంలోనూ అవసరమైన చర్యలు ఉంటాయన్నారు. ఎబోలా వైరస్ పీడిత దేశాల నుంచి దేశంలోకి వచ్చే ప్రయాణికుల వివరాలను కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని, ఇందుకు అనుగుణంగా అవసరమైన సమాచారాన్ని సదరు రాష్ట్రాలకు పంపుతోందని తెలిపారు. కోవిడ్ హయాం నాటి అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఎబోలా విషయంలో ముందస్తు జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితులు తలెత్తితే తీసుకోవాల్సిన చర్యలపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం, ఆశా వర్కర్ల నుంచి స్థాయి నుంచి అందరినీ వర్చువల్ సమావేశాల ద్వారా అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయాలు, నగరంలోని టీచింగ్ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ఐసోలేషన్ వార్డుల్లో 15 పడకల చొప్పున ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేంద్రం నుంచి వస్తున్న సమాచారాన్ని జిల్లాలకు పంపుతూ అందరినీ అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. పీపీఈ, వైరస్ నిర్ధారణ పరీక్షల కిట్లు తక్షణ అవసరాలకు సరిపడా ఉన్నాయని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 2009లో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారని, ఆ ప్రమాదం వెనుక ఏదో కుట్ర ఉందని ఆరోపిస్తున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 ఏళ్లు ఏమి చేశాడని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఎందుకు గాజులు తొడుక్కుని మూలన కూర్చున్నాడని నిలదీశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ 5 ఏళ్లలో కేసు ఎందుకు తేల్చుకోలేకపోయాడని, నిందితులను ఎందుకు పట్టుకోలేదన్నారు. తండ్రి చనిపోతే వైఎస్ సునీత కేంద్రం, రాష్ట్రంలో పోరాడుతోందని తెలిపారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏమి చేస్తున్నాడని ప్రశ్నించారు. తండ్రి 2009లో ఆయన యాక్సిడెంట్ కి వెనకెవరో ఉండారు, కుట్రలు కుతంత్రాలు అని అంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 ఏళ్ళు ఏం చేసావు? ఎందుకు గాజులు తొడుక్కొని మూల కూర్చున్నావు? ఎందుకు సైలెంట్గా ఉండవు? మీ చెల్లెలు సునీతమ్మ వాళ్ళ తండ్రి వివేకానందరెడ్డి హత్య గురైనాడు, నో డౌట్. ఆయన హత్య జరిగిన కొద్ది నెలకి తమరు ముఖ్యమంత్రి అయినారు. 5 ఏళ్లు చీఫ్ మినిస్టర్. మీ చిన్నాన్న చనిపోయిన తర్వాత, హత్య గురైన తర్వాత ఏం చేస్తున్నా? ఎందుకు హంతకులను సరిగా తేల్చలేకపోయినా? మీ చెల్లెలు వాళ్ళ తండ్రి చనిపోతే విరోచితంగా పోరాడుతుంది. రాష్ట్రం, కేంద్రం, సుప్రీంకోర్టు దాకా పోరాడుతుంది. పులివెందుల పులి అనిపించుకుంది. నువ్వు పులివెందుల పిల్లివే? ఆ క్యాట్ మేలో అంటున్నా నేను. సోషల్ మీడియాలో ఉండే క్యాట్ నీకంటే పౌరుషంగా ఎదుర్కొంది వాళ్ళ పేరెంట్ క్యాట్స్ ని ప్రొటెక్ట్ చేసేదానికి. సునీతమ్మ పోరాడింది, సుప్రీంకోర్టు దాకా పోరాడుతూనే ఉంది. ఈ రోజుకి కాంప్రమైజ్ కాలా. తమరేం చేశారు? ఏమన్నా అర్థం ఉందంటయ్యా నువ్వు మాట్లాడే మాటలకి? ఆయన కంప్లీట్ పాదసారథిరెడ్డి చరిత్ర అంతా చెప్పాడు. పాదసారథిరెడ్డి కడప, పులివెందుల మీ తండ్రులు, తల్లులు, మీ తాతలు, ముత్తాతలు బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాడు. మాకైతే అంత దూరం తెలియదు కదా, మేము విన్నాం. ఇప్పటికీ ప్రథమ సాక్షి మీ తాతలు, ముత్తాతల దగ్గర నుంచి, మీ తండ్రి దగ్గర నుంచి జరిగిన ఘోరాలు, నేరాలు విషయంలో పాదసారథిరెడ్డి ఒక్కడే పర్ఫెక్ట్ గా ప్రజల ముందు చెప్పగలిగినాడు. వేసవి సెలవులు మరియు ఆదివారం కావడంతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. క్యూ లైన్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అంతరాలయం దర్శనాన్ని నిలిపివేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. నేడు ఆదివారం వేసవి సెలవులు కావడంతో భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని దర్శనం కోసం వేచి ఉన్న భక్తులను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లలో మంచినీరు, మజ్జిగ సదుపాయం కల్పించారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి త్వరితగతిన దర్శనం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకొని తరిస్తున్నారు. మండుతున్న ఎండల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. గన్నవరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని, మరో వారం రోజుల పాటు ఇదే రీతిగా ఎండల తీవ్రత కొనసాగడంతో పాటు వడగాల్పులు వీస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించాలన్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇంటి నుంచి బయటకు రావద్దని, ఒకవేళ అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే ఎండవేడి నుండి రక్షణ కోసం తలపై టోపీ పెట్టుకోవాలని, గొడుగు, మంచినీళ్లు సీసా వెంట తీసుకుని వెళ్లాలని సూచించారు.
విజయవాడ 32వ డివిజన్ శాంతినగర్లో జరిగిన సేవా కార్యక్రమాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా రవితేజ పలువురు బాధితులకు చేయూతనిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 పథకం స్ఫూర్తితో నియోజకవర్గంలోని పేదలకు అండగా ఉంటున్నామని తెలిపారు. రాజకీయాలు అంటే కేవలం పదవుల కోసం కాదని ఆపదలో ఉన్నవారికి సేవ చేయటమని ఆయన పేర్కొన్నారు. విజయవాడ 32వ డివిజన్ శాంతినగర్లో జరిగిన సేవా కార్యక్రమాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా రవితేజ పలువురు బాధితులకు చేయూతనిచ్చారు. గత 2 ఏళ్లుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న తాటిపట్టి ఆదినారాయణ అనే వ్యక్తిని రవితేజ స్వయంగా కలిసి పరామర్శించారు. హార్ట్ ఆపరేషన్ అనంతరం కాలు కోల్పోయిన ఆయనకు P4 పథకం ద్వారా 9,000 విలువైన వీల్ చైర్ను అందజేశారు. అలాగే గత 20 ఏళ్లుగా పక్షవాతంతో బాధపడుతూ ఆటో నడుపుకుంటున్న పార్టీ కార్యకర్త మట్టా రవికుమార్ కుటుంబానికి నిత్యావసర సరుకులు, బియ్యం బస్తాతో పాటు 5,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఇదే క్రమంలో డయాలసిస్తో ఇబ్బంది పడుతున్న మాదాసు బేబీకి కూడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 పథకం స్ఫూర్తితో నియోజకవర్గంలోని పేదలకు అండగా ఉంటున్నామని తెలిపారు. రాజకీయాలు అంటే కేవలం పదవుల కోసం కాదని ఆపదలో ఉన్న వారికి సేవ చేయటమని ఆయన పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలను గ్రౌండ్ లెవెల్లో పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నామని చెప్పారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా P4 అనే పథకాన్ని చేపట్టి దానిలో భాగంగానే 5 డివిజన్లు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నేను బాధ్యతలు స్వీకరించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు 32వ డివిజన్లో మరి ఎప్పటి నుంచో కూడా దాదాపు 1983 చంద్రబాబు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, లేదంటే నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ నుంచి అప్పటి నుంచి ఉన్న వ్యక్తి ఇప్పుడు లోటస్లో కూడా ఒక వాచ్మెన్గా పనిచేస్తూ ఆయన సేవలు ఎప్పుడు కూడా అందిస్తూ ముందుకెళ్ళిన వ్యక్తి. ఆయనకి ఆరోగ్యం బాగాలేక మరి ఈరోజు ఒక కాలుని తీయటం జరుగుతూ ఉంది. అది దృష్టికి వచ్చినమ్మటే ఒక 4 రోజులు గడువులోనే ఆయనకి ట్రైసైకిల్ అనేది పంపిణీ చేయటం. అదేవిధంగా ప్రతి ఫ్రైడే కూడా సింగ్ నగర్ కార్యాలయంలో బోండమ్మ గారి కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ అని పెట్టి ఎప్పుడు ప్రజా దర్బార్ అని పెట్టి వాళ్ళ యొక్క సమస్యల్ని మా సమస్యలుగా భావించి ఏదైతే ఎన్నుకున్నారో మమ్మల్ని ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకెళ్తూ ఎప్పుడు కూడా నిరంతరం బోండమ్మ గారు కానీ మా కుటుంబం కానీ ఎప్పుడూ కూడా ప్రజల సేవలో అంకితం అవుతూ గత 40 సంవత్సరాలకు పైగా దేవినేని కుటుంబంతో కలిసిమెలిసి ఉంటూ అన్ని విధాలుగా అండగా ఉన్న వ్యక్తి కడియాల బుచ్చిబాబు అని మాజీ మంత్రి పేర్నె నాని అన్నారు. విద్యార్థి దశ నుంచి దేవినేని నెహ్రూతో కలిసి పనిచేశారని గుర్తు చేశారు. కష్టంలో అయినా బాధలో అయినా వెన్నంటి ఉండే వ్యక్తి బుచ్చిబాబు అని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు జన్మదిన వేడుకలు భారతీనగర్లోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసు, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్, జగ్గయ్యపేట ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ రోహుల్లా, మాజీ మేయర్ రాయనం భాగ్యలక్ష్మి, మాజీ డిప్యూటీ మేయర్లు అవుతు శ్రీ శైలజ, బెల్లం దుర్గ, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కడియాల బుచ్చిబాబుకు పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన అందరితో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పేర్ని నాని, దేవినేని అవినాష్ తదితరులు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే దేవినేని నెహ్రూ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడిచారన్నారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా దేవినేని నెహ్రూ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా, కుటుంబ సభ్యుల్లా ప్రతి సందర్భంలో అండగా నిలిచారన్నారు. ప్రజాసేవ పట్ల అంకిత భావం, పార్టీ పట్ల ఆయన నిబద్ధత ఎల్లప్పుడూ అందరికీ ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో ఆనందంగా జరుపుకోవాలని, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖ సంతోషాలతో చిరకాలం ప్రజాసేవలో ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. పెద్దలు కడియాల బుచ్చిబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆయుష్, ఆరోగ్యం, యశస్సుతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ 19
95-96 సంవత్సరం సుమారుగా ఆ సమయం నుంచి ఆయనతో ఏర్పడినటువంటి పరిచయం, స్నేహంగా ఒక ఆత్మీయుడిగా ఆయనతో ఇన్నేళ్ళు ఆ బంధం కొనసాగటం, అంటే ఒక ఆత్మీయుడిని ఇవాళ శుభాకాంక్షలు తెలియజేయటానికి పెద్దలు కడియాల బుచ్చిబాబు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గ సమన్వయకర్తలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు అందరూ గారు వచ్చి ఈరోజు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. చాలా సంతోషం. ఏదైతే 72 నుంచి గారా ఈ యొక్క విజయవాడ నగరంలో విద్యార్థి రాజకీయాల నుంచి దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారితో సన్నిహితుడుగా అండగా ఉంటూ ఆయన రాజకీయ జీవితం అంతా గారు నెహ్రూ గారితో కొనసాగించి అభ్యుదయ రచయిత విశాలాంధ్ర మాజీ ఎడిటర్ డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ మరణం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రగాఢ సంతాపం తెలిపారు. అభ్యుదయ రచయితగా, సాహితీ విమర్శకులుగా తెలుగు సాహిత్య రంగంలో ఏటుకూరి ప్రసాద్ తనదైన ముద్ర వేశారన్నారు. అభ్యుదయ రచయితల సంఘం పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ప్రసాద్ అరసన్ జాతీయ కార్యదర్శిగా పనిచేశారన్నారు. ఎర్రబాట, ఎర్రజెండా లాంటి రచనలతో ఆయన ఎంతో పేరుగాంచారన్నారు. తాపి ధర్మారావు జీవితంపై పరిశోధనలు చేసి తాపి ధర్మారావు జీవితం, రచనలు, పుస్తకాలు వెలువరించారని తెలిపారు. తుదికంట భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యులుగా కొనసాగిన ఏటుకూరి ప్రసాద్ కమ్యూనిస్టు ఉద్యమం గురించి ఎన్నో కవితలు, గేయాలు రాశారన్నారు. నిరుపేద మహిళ కనకాల కుమారి ఆవేదనకు స్పందించిన యువనేత బోండా రవితేజ P4 పథకం స్ఫూర్తితో 48 గంటల్లోనే 25,000 విలువైన కొత్త టిఫిన్ బండితో పాటు 5,000 ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు గత 15 ఏళ్లుగా నిరంతరం కొనసాగుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ స్వయం ఉపాధి చేయూతను అందజేశారు. రాజకీయాలు అంటే పదవులు కాదు, ప్రజాసేవ చేయటమే ధ్యేయమని, పేద కుటుంబాలకు అండగా నిలవటంలో ఎప్పుడూ ముందుంటామని రవితేజ స్పష్టం చేశారు. విజయవాడ సింగునగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నిరుపేద మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు తోడ్పాటు అందించారు. మధురానగర్ కొబ్బరితోట ప్రాంతానికి చెందిన కనకాల కుమారి అనే మహిళ కుటుంబ పోషణ కోసం అద్దె టిఫిన్ బండిపై వ్యాపారం చేస్తూ ఇబ్బందులు పడుతూ ఉండటంతో ఆమె సమస్యను గుర్తించి తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బోండా రవితేజ మానవత్వంతో స్పందించారు. కుటుంబ భారాన్ని మోస్తూ అద్దె కట్టలేక ఇబ్బంది పడుతున్నానంటూ కుమారి ప్రజా దర్బార్లో చేసిన విన్నపాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ఆదేశాల మేరకు కేవలం 48 గంటల్లోనే పరిష్కారం చూపించారు. P4 పథకం స్ఫూర్తితో టీడీపీ యువ నాయకులు బోండా రవితేజ తన సొంత నిధులతో 25,000 విలువైన కొత్త టిఫిన్ బండిని ఆమెకు అందజేశారు. దీనికి తోడు వ్యాపారానికి అవసరమైన సరుకుల కోసం మరో 5,000 రూపాయల నగదును కూడా అందజేసి అండగా నిలిచారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ప్రజల సమస్యలను కేవలం వినటమే కాకుండా వాటికి తక్షణ పరిష్కారం చూపడమే బోండా కుటుంబ లక్ష్యమని పేర్కొన్నారు. గత 15 ఏళ్లుగా ఉమామహేశ్వరరావు నాయకత్వంలో తోపుడు బండ్లు, కుట్టుమిషన్ల పంపిణీతో పాటు విద్యా, వైద్య రంగాల్లో ఎందరో నిరుపేదలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వివరించారు. రాజకీయాలు అంటే పదవులు కాదని, పేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే తమకు సంతృప్తినిస్తుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 పథకాన్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. విజయవాడ పటమటలో ఇద్దరు యువకులు కార్లతో ఢీకొట్టుకున్న ఘటనలో రోహిత్, బొల్లా ఓం ఓ యువతి కోసం కొట్టుకున్నారని జరుగుతున్న ప్రచారంలో ఎక్కడా వాస్తవం లేదని ఓం తరపు న్యాయవాది హరికృష్ణ తెలిపారు. సంఘటన జరిగిన సమయంలో ఎవరి కారులోనూ అమ్మాయి లేదని, అమ్మాయికి ఈ వివాదానికి సంబంధం లేదన్నారు. డ్రగ్స్ తీసుకున్నారని జరుగుతున్న ప్రచారంలో కూడా నిజం లేదన్నారు. పోలీసులు న్యాయస్థానంలో సమర్పించిన రిమాండ్ రిపోర్టులో రోహిత్, ఓం డ్రగ్స్ తీసుకున్నారని, అమ్మాయి కోసం కొట్టుకున్నారని ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ సమీపంలోని బొల్లా ఓం తరపు న్యాయవాది హరికృష్ణ మీడియాతో మాట్లాడారు. బొల్లా ఓంకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని, దుష్ప్రచారం చేస్తున్నారని, డ్రగ్స్ పరీక్షలే చేయలేదని, రక్త నమూనాలు మాత్రమే తీసుకున్నారని చెప్పారు. రోహిత్, ఓం డ్రగ్స్ తీసుకున్నట్లు రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడా పేర్కొనలేదన్నారు. జీపులతో గుద్దుకున్న రోహిత్, ఓంపై హత్యాయత్నం కేసు పెట్టారని, అసలు ఎవరు హత్య చేయడానికి వచ్చారు, ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు. రోహిత్, ఓం ఇద్దరు గొడవపడ్డారు తప్ప దాడులు చేసుకోలేదు, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోలేదన్నారు. ఎవరో కూరగాయలు అమ్ముకునే వ్యక్తితో కేసు పెట్టించారని, అతనికి కేసుతో సంబంధం ఏమిటన్నారు.
కూరగాయలు అమ్మే వ్యక్తిని హత్య చేయటానికి వచ్చారని అతనితో కంప్లైంట్ పెట్టించారన్నారు. డ్రగ్స్ తీసుకున్నారని, అమ్మాయి గురించి గొడవ పడ్డారని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ఎక్కడా చెప్పలేదన్నారు. పారదర్శకంగా విచారణ చేయాలని తాము పోలీసులను కోరుతున్నామన్నారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారు వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు. ఓం, రోహిత్ ఇద్దరూ జరిగిన ఘటనపై పశ్చాత్తాపపడ్డారన్నారు. ఈ కేసులో 21వ తారీఖు రాత్రి 8:15 2 తార్ కార్లు పడమట్లో గుద్దుకున్నట్టుగా సోషల్ మీడియాకి తెలిసింది. సో దాంట్లో భాగంగా పడమట పోలీసు వారు ఇద్దరి మీద కేసు రిజిస్టర్ చేశారు. సో ఇనీషియల్గా దాంట్లో పెట్టిన సెక్షన్స్ అన్ని బెయిలబుల్ సెక్షన్స్. సో 23వ తారీఖు ఉదయం కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు మాత్రం అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. ఆ కేసు ఎవరైతే పెట్టారో ఆ వ్యక్తికి ఎటువంటి గాయం జరగలేదు. అండ్ వెపన్స్ కూడా ఏమీ సీజ్ అవ్వాలా, ఎవరికి వూండ్స్ అనేది ఏం జరగలేదు. అండ్ మెడికల్గా కూడా ఫిట్గా ఉన్నారు. 109 అని ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసు దాంట్లో ఆ సెక్షన్ యాడ్ చేసి కోర్టుకు పెట్టి రిమాండ్ పెట్టారు. సో దాంట్లో కోర్టు వారు రిమాండ్ తీసుకుని 15 days రిమాండ్కి పంపించారు. యాక్చువల్గా దీంట్లో జరిగిన 2 కార్లు ఒకరికొకరు కొట్టుకున్నారు. తర్వాత కార్లు దిగి ఒకళ్ళ కారు ఇంకొకళ్ళు కర్రలతో కొట్టుకున్న దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. దాంట్లో ఎటువంటి మారణాయుధాలు లేవు, ఎటువంటి ఆడవాళ్ళు లేరు, ఎటువంటి గాంజా కానీ లేదంటే డ్రగ్స్ కానీ తీసుకున్నట్టుగా ప్రూవ్ కాలేదు. అండ్ రిమాండ్ రిపోర్ట్లో కూడా పోలీస్ వాళ్ళు కూడా ప్రూవ్ చేయలేదు. అక్కడ డ్రగ్ టెస్టే జరగలేదు అసలు. అదే మీకు చెప్పడానికి ఏంటంటే డ్రగ్ టెస్టే జరగలేదు. నిన్న రిమాండ్కి పంపిస్తానికి ముందు గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ శాంపిల్స్ మాత్రం నిన్న కలెక్ట్ చేసుకున్నారు. అది డ్యూ ప్రొసీజర్ కింద ఒక మనిషినికి కోర్టుకు రిమాండ్ తీసుకొస్తున్నప్పుడు మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే పెడతారో ఆ మెడికల్ సర్టిఫికేట్లు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలి. కాబట్టి దాంట్లో భాగంగా వాళ్ళు డ్రగ్ టెస్ట్ తీసుకున్నారు. దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించామండి అని చెప్పారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టుకి ఇంతవరకు రాలేదు. అండ్ సీన్ ఆఫ్ అఫెన్స్లో కారులో కానీ లేదంటే వాళ్ళ ఇళ్లలో కానీ ఎటువంటి మత్తు పదార్థాలు కానీ మాదక ద్రవ్యాలు కానీ లభ్యం కాలేదని వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లోనే రాశారు. అంత అబద్ధం. వెహికల్స్లో స్టెరాయిడ్స్ దొరికితే ఆల్రెడీ ఫుటేజ్ అనేది దాంట్లో ఉన్నది. కోర్టు వారికి వెహికల్స్ ఈ వీడియో ఫుటేజ్ మొత్తం పంపించారు. నిన్న కోర్టు వారు ఓపెన్ కోర్టులో కూడా వీడియో ఫుటేజ్ వేసి చూపించారు. దాంట్లో కూడా ఎక్కడ స్టెరాయిడ్స్ ఉన్నాయని చెప్పలేదు. అండ్ రిమాండ్ రిపోర్ట్స్లో కూడా గాంజా కానీ స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ కానీ ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ ఇంజెక్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఈ బాడీ బిల్డింగ్కి సంబంధించిన స్టెరాయిడ్స్ అవేమీ రాయలేదు దీంట్లో. నగరంలో గత వారం రోజుల నుంచి అధిక ఉష్ణోగ్రతలు, ఎండవేడిమి, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు సాయంత్రం కురిసిన వర్షం కాస్త ఉపశమనాన్ని కలిగించింది. ఉదయం 8 గంటల నుంచి సూర్యుడు నిప్పులు కక్కుతూ తన ప్రతాపాన్ని చూపించాడు. ఎండ, వేడి గాలులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. ఈరోజు నగరంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు వేడి గాలులు కొనసాగుగా 6:30 గంటల ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం జడి వానలా మారింది. దాదాపు అరగంటకు పైగా వర్షం కురిసింది. ఈదురుగాలుల దాటికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షపు నీళ్లు రోడ్డుపైన నిలిచిపోయాయి. రోజంతా వేడిగా ఉన్న వాతావరణం సాయంత్రానికి వర్షం పట్టడంతో చల్లబడింది. దీనితో నగరవాసులు కాస్త ఉపశమనం పొందారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.